మనకు తెలుసు మోడీ గారు గెస్ట్ ఆఫ్ హానర్ 60th మాల్దీవ్స్ ఇండిపెండెన్స్ డేకి మోడీ గారు గెస్ట్ ఆఫ్ హానర్ గా వెళ్లారనమాట. మాల్దీవ్స్ మన సార్క్ దేశాల్లో ఒక ముఖ్యమైన దేశం అండ్ ఇండియన్ ఓషన్ రీజియన్ లో ప్రత్యేకంగా స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉన్న దేశం అనమాట. చిన్న చిన్న దీవులే అయినా సరే వ్యూహాత్మకంగా మనకి చాలా ఇంపార్టెంట్ మాల్దీవ్స్. మోడీ గారు సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అని చెప్పి సాగర్ అనే కాన్సెప్ట్ కూడా ఒకప్పుడు చెప్పారు. ఇప్పుడు అది మహాసాగర్ అయిందనమాట. అయితే మాల్దీవ్స్లో 2023 నవంబర్లో మొహమ్మద్ మొయిజు గవర్నమెంట్ వచ్చింది. ఆ టైంలో ఎలక్షన్స్ ముందు ఆయన ఎలక్షన్ క్యాంపెయినే ఇండియా అవుట్ క్యాంపెయిన్ అనమాట. భారత వ్యతిరేక భావజాలంతో అక్కడ ఆయన ఎలక్షన్ గెలిచారు. ఆ టైంలో మనం అంతకుముందే మాల్దీవ్స్కి డోర్నియర్ ధ్రువ్ హెలికాప్టర్స్ ఇచ్చాం. వాటికి సంబంధించి అవి ఎలా యూజ్ చేయాలి, వాటికి సంబంధించి మన మిలిటరీ అఫీషియల్స్ కొంతమంది అక్కడ ఉంటే ఆయన మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అయిన తర్వాత వాళ్ళని బయటికి కూడా పంపించారనమాట. ఇండియన్ ఫోర్సెస్ అక్కడ ఉండకూడదు, వాళ్ళు మాల్దీవ్స్ సోవెనిటీకి వ్యతిరేకం అని చెప్పి వాళ్ళని కూడా బయటికి పంపించారనమాట. ఎప్పుడైతే మొహమ్మద్ మొయిజు గెలిచారో గెలిచిన వెంటనే చైనా కార్డ్ ప్లే చేశారు ఇండియాకి వ్యతిరేకంగా. ఆయన ఫస్ట్ విజిట్ అప్పుడు చైనాకి వెళ్ళి యాంటీ ఇండియా స్టేట్మెంట్స్ కూడా చైనా నుంచి ఇచ్చారనమాట. సో అటువంటి తరుణంలో గత సంవత్సరంన్నర నుంచి ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ కాస్త డౌన్ సైడ్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు మోడీ గారు మొహమ్మద్ మొయిజు మాల్దీవ్స్ అధ్యక్షుడైన తర్వాత ఫస్ట్ టైం మోడీ గారు మాల్దీవ్స్కి వెళ్ళటం, అంతేకాకుండా మాల్దీవ్స్తో ఇప్పుడు మంచి సంబంధాలు కూడా అనమాట. దాదాపు 8 ఎంఓయూస్ ఇండియా మాల్దీవ్స్ మధ్య సైన్ అవుతున్నాయంట.